శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. మీ పేరు మొదలక్షణం బీతో ప్రారంభమైతే 2024 సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉండదు చూద్దాం. మిత్రులు మీ అందరికీ తెలుసు, జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరు బీతో ప్రారంభమైతే ఇంగ్లీష్ అక్షరం భరత్, భీమ్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే, భారతి, భరణి ఇలా మీ పేరు ఉంటే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, గమనించండి. మీకు ముఖ్యమైన కొన్ని సూచనలు ఏమిటంటే, చాలామంది ఈ జాతకాల కోసం ఫోన్ చేసి అడుగుతున్నారు. పుట్టిన డే టు టైం ఉన్నవారు ఫోన్ ద్వారా మాట్లాడచ్చు జాతక పరిశీలన కోసం. పుట్టిన టైము డే టు టైం లేని వాళ్ళు టారో రీడింగ్ ద్వారా జాతకం తెలుసుకోవచ్చు. అయితే మీరు వ్యక్తిగతంగా వచ్చి సంప్రదిస్తే మంచిది. ఫోన్ ద్వారా టారో రీడింగ్ చెప్పడం మూలంగా పూర్తి స్థాయి ఫలితం రాదు. ఎదురుగా మనిషి కూర్చుని టారో రీడింగ్ చెప్పించుకుంటే పూర్తి స్థాయి ఫలితం ఉంటుంది. అంటే ఎనాలిసిస్ కరెక్ట్గా వస్తుంది. మీరు వ్యక్తిగతంగా సంప్రదిస్తే మంచిది. మరొక సూచన ఏమిటంటే, ఈ నెలలో మనకు 6వ తారీఖు నుంచి 15 దాకా వారాహి నవరాత్రులు ఉన్నాయి. వీడియోలు అప్లోడ్ చేశాను, కొన్ని ఇంకా అప్లోడ్ చేస్తాను, చూడండి. వారాహి అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అంతేకాకుండా సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి. ప్రతి నెల 2 సార్లు, నెలకి 2 సార్లు. జాతకం ఉన్నవారు, జాతకం లేని వారు ఎవరైనా దాంట్లో పాల్గొనొచ్చు. ఆ వివరాలు కూడా 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత వీడియోలు వస్తున్నాయి, చూడండి. ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. 6 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. జీవితం అంటే ఏమిటి, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జీవన గమనం ఎలా ఉంటుంది, మనం విజయం అనుకుంది విజయమా కాదా, అంటే వాపు బలుపు అంటాం కదా, అది వాపా బలుపా, మీకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటి, మీకున్న స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, సొసైటీలో సపోర్ట్ ఏమున్నాయి, మీకు మీ వాస్తవం మీకు తెలుస్తుంది. బలహీనత జయించే ప్రయత్నం చేస్తారు, బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బలం పెరుగుతున్నప్పుడు బలహీనత తగ్గకపోవచ్చు, బలహీనత అలా ఉంటుంది. ఉంటే ఎంత బలం పెరిగినా కానీ వీకే. ఈ బలహీనతను జయించినప్పుడు బలం ఇంకా పెరుగుతుంది. ఈ రకమైన ప్రయత్నాలు చేస్తారు. జీవితాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు మధ్యలో, ఉన్నప్పటికి కూడా మొత్తం ఓవరాల్గా మీకు చాలా చాలా ప్రశాంతంగా కాలం సాగేటువంటి స్థితి కనబడుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ టెంపరెన్స్. మీ పాస్ట్లో కొన్ని అనవసరం బాధ్యతలు, తప్పించుకోలేని బాధ్యతలు, వాటి మూలంగా కొంత ఒత్తిడి. ప్రస్తుతంలో మీకు ఎంత బాగున్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత అనుకున్నంత రాకపోవడము, సక్సెస్ రేట్ తక్కువగా ఉండడము, మీరు వచ్చిన దాన్ని మీరు ఆనందించకుండా రాని దాని గురించి మీరు ఆలోచించి కొంచెం ఒత్తిడి పెంచుకోవడం. అంటే మీకు 80% సక్సెస్ వచ్చింది, మీకు 20% పోయింది, 20% పోయింది, 20% తగ్గిపోయింది అనుకోండి, 80% వచ్చింది కదా, అలా ఆనందపడాలి. ఈ రకంగా మీరు ఆలోచిస్తారు కూడా. ఎందుకంటే సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ప్రశాంతం కాలం గడిపే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కొన్ని ముఖ్యమైన విషయాల్లో, అంటే ఉద్యోగం మారడము, ఇల్లు మారడము, పెళ్ళి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో, విదేశీ ప్రయాణాలు, పిల్లల గురించి ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థికమైన విషయాలను 1-2 సార్లు ఆలోచన చేయండి, తొందరపడద్దు. షేర్ మార్కెట్లో బాగుంది, ఇప్పుడు అందరూ చేస్తున్నారు షేర్ మార్కెట్, మనం కూడా చేద్దామంటే మీకు కలిసి రాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ శక్తికి మించిన పనులు చేయొద్దు. ఎంతవరకో అంతవరకే ఉండండి. తొందరపాటు దేనికి పెట్టుకోవద్దు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 3 ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా, సామాజికంగా 2 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశము, జీవితంలో కొత్త మనిషి ప్రవేశించడం, అంటే సంతానం కలగడం కానీ, పిల్లలు వేరే ఊళ్ళో ఉంటే వాళ్ళు రావడం, ఇలాగ అనేక మంచి వార్తలు వినడము, ఏదైనా ఫారెన్ ట్రావెలింగ్ సంబంధించిన వార్తలు, ఇలాంటివి అనేక రకాల శుభవార్తలు బాగుంటాయి. సామాజికంగా పెద్దగా పట్టించుకోవద్దు. మీ లైఫ్ మీదే, ఎవరో ఏదో చేస్తారని ఏది ఆశించద్దు, ఎవరి నుంచి ఏది ఆశించద్దు. జాయింట్ వెంచర్ లాంటివి ఏమి చేయవద్దు ఈ సమయంలో. మీ ఫ్యూచర్ కార్డులో కూడా ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది కదా, అంటే డబ్బులు ఖర్చు విషయంలో వాటిలో 1-2 సార్లు ఆలోచించండి అని చెప్పాను కదా. ఇక్కడ జాయింట్గా ఏమైనా ప్లాట్లు ఏమైనా కొనాలి, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. మూన్ కొంత ఒత్తిడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొంచెం జాగ్రత్త అవసరం. నెల చివరల్లో మళ్ళీ మనం కార్డు తీసుకుంటూ చూద్దాం, 4 వారాలు చూస్తాం కాబట్టి ఆడమి ఉద్యోగం చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. కొన్ని సీనియర్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం కనబడుతుంది. 25వ తారీఖు తర్వాత అది 4వ వారం వచ్చేదంటే మనం కంపేర్ చేసుకుందాం మళ్ళీ మనం.
అందువల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, మాట పడుతూ ఉంటారు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. జరిగేది మీరు ఆపలేరు కాబట్టి చివరిదాకా మీ ప్రయత్నం మీరు చేయడమే. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ సోర్ట్స్. మీ మనోధైర్యానికి పరీక్ష కాలం. ఉద్యోగం ఫ్రెషర్స్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు, మీకేమి రాదు. ఫ్రెషర్స్కి అయితే కొంతకాలం చేసి మానేసిన వాళ్ళు, నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కోవాలి. అంటే మీరు నేచర్ ఆఫ్ జాబ్ నుంచి కాబట్టి వేరే కేటగిరీలో జాబ్ వస్తుందా, వేరే ఫీల్డ్లో మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు, సేల్స్లో జాబ్ వచ్చిందనుకోండి, మారిపోవచ్చేమో ఆలోచించుకోండి. ఇలాగా లేదా ఆఫీస్లో ఏదైనా జాబ్ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్లో జాబ్ వచ్చింది, లేదా మీరు లా చేశారు, జాబ్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా, ఇలాగా కొంచెం ఫీల్డ్ ఏదైనా మారే అవకాశం కనబడుతోంది. ఆ రకమైన ఆలోచన కూడా వస్తాయి ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళకి, సీనియర్స్కి వస్తే మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లోన్ అవ్వకుండా మీరు ఏది చేయగలరు, మీ శక్తి అంతా అదే చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. హ్యాంగ్డ్ మ్యాన్. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు ఎవరో, డిస్టర్బ్ అవ్వకుండా మీరు చూసుకోండి. మీ పని మీరు చేసుకుంటుంటే ప్రశాంతంగా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇంకో కార్డు తీసుకుందాం దీనికి సంబంధించి. ఏ రకమైన ఇబ్బంది రావచ్చు? 8 ఆఫ్ వ్యాండ్స్. ప్రత్యేకమైన ఇబ్బంది ఏ రకమైన ట్రేస్ అవ్వట్లేదు. ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తారు. మీకు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. 13వ తారీఖు మధ్యలో, 8 నుంచి 13 మధ్యలో మోసపోకుండా చూసుకోండి. కొంతమంది గోల్డ్ షాపుల్లో వాటిలను చూస్తూ ఉంటారు. బంగారం దొంగతనం చేసిన బంగారం పట్టుకొచ్చి అమ్మడం, తాకట్టు పెట్టడం, ఇలాంటి వాటిల్లో మోసపోతారు పాపం ఆ బిజినెస్ చేసేవాళ్ళు. ఈ రకంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం, మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. రియల్ ఎస్టేట్లో మీరు ఏదైనా ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా అన్ని వ్యాపారాలను కూడా చూసుకోవాలి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? స్టార్. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది, తప్పించుకోలేని పరిస్థితుల్లో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? మెజిషియన్. ఏ ఇబ్బందులు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ సోర్ట్స్. ఇంకో కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ పెంటికల్స్. పెళ్లి సంబంధం ఎవరికైనా ఏదైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఏమైనా తగాదాలంటే మళ్ళీ ఇద్దరికి రీజాయినింగ్ ఉండే అవకాశం ఉంటుంది. పర్వాలేదు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? లవర్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మగవారికి కొంత డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కొన్ని విషయాల్లో. ఏదో రకంగా మానసికంగా అలజడికి గురవుతూ ఉంటారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇలా ఉండాలి అలా ఉండాలని కొంచెం ఇబ్బందులు పడతారు. మానసిక ఒత్తిడి ఎదుర్కొంటే కారణం ఉండదు. మీరు కోరుకున్నది వాస్తవంలో జరుగుతుందని భిన్నంగా ఉంటుంది. అర్థం కాక డైజెస్ట్ అవ్వక కొంత ఇబ్బంది పడతారు. ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, ప్రత్యేకంగా బాగుంది, ఎటువంటి చికాకులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా మగవారికి ఎవరికైనా పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యి ఉంటే మళ్ళీ అదే సంబంధం వెనక్కి రావడం కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆలోచించుకోండి జాగ్రత్తగా. వైవాహిక జీవితంలో కొన్ని సందర్భాల్లో ఊహించిన చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంటే డబ్బు ఖర్చు విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల సంతానపరంగా కానీ కొంత ఊహించిన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా సంతానపరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్త 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య తగాదాలు లేకుండా బాధించుకోవద్దు, తగాదాలు పెట్టుకోవద్దు. మీరు విద్యార్థి పిల్లలకు కూడా కొంచెం చికాకులు ఉంటాయి. కొంచెం మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ సీనియర్స్ కానీ ఎవరైనా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మొదటి వారం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. రెండో వారం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. మూడో వారం ఎలా ఉంటుంది? హెర్మిట్. 4వ వారం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఒక్క 3వ వారం తప్ప మిగతా నెలంతా కూడా మీకు కొంత భావోద్వేగాలు లోనవుతూ ఉంటారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, తొందరగా వైల్డ్గా రియాక్ట్ అవ్వడం, ఏదో మాట అనడం, మాట పెసరడం, వీటి మూలంగా మళ్ళీ మీకు మీరే బాధపడడం ఇలాగ ఉంటుంది. 3వ వారం మాత్రం ప్రశాంతంగా సాగుతుంది. కాలం కొంచెం అనవసరం మాటలు మాట్లాడుతూ కయ్యానికి కాలుతూ వద్ద ఎవరు కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. పరిహారం ఏం చేసుకోవాలి? 8 ఆఫ్ పెంటికల్స్. నిత్యపూజ చేసుకోండి, శివారాధన చేసుకోండి. ఈ వారాహి అమ్మవారు ఆరాధన ఉంది కాబట్టి అస్త్రవారాహి అనే మంత్రం వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అస్త్రవారాహి మంత్రం జపం చేసుకోండి. వారాహి కవచం పారాయణ చేసుకోండి, బాగుంటుంది.
శుభం భూయాత్.